హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గాడ్ మూవీ, అదే తమిళ్లో 'ఇరవెన్' అనే జయం రవి అండ్ నయనతార నటించిన మూవీ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ మూవీ తమిళ్లో కానీ తెలుగులో కానీ చూడకుండా ఉంటే తప్పకుండా ఈ మూవీ చూడండి అని చెప్తున్నా. ఎందుకంటే ఈ మూవీ చూసినప్పుడు ఎంతో ఇదొక సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్. చూసిన ప్రతిసారి ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఒక సీన్కు మనం ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. జనరల్గా ఫార్మాట్కి వెళ్తే సైకో కిల్లర్ పాత కాన్సెప్ట్తో రెడీ అయిన మూవీ ఇది. సీన్లో ఎంత ఎగ్జైటెడ్గా ఉంటాయంటే అంత ఎగ్జైటెడ్గా ఉంటాయి. నయనతార యాక్టింగ్ అవ్వచ్చు, జయం రవి యాక్టింగ్ అవ్వచ్చు, సపోర్టింగ్ రోల్ చేసిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, చాలా బాగుంటాయి. ఎంత ఉంటుంది అంటే అమ్మాయిల మీద బాగా కోపం ఉన్న ఒక సైకోపాత్ కిల్లర్, అందరినీ చంపుతూ ఉన్న ఒక క్యారెక్టర్ అయినా అతన్ని కూడా ఒక అమ్మాయి లోబరుచుకుని అతనితో రొమాన్స్ చేపిస్తుంది. అలాంటి సీను అలాంటి ఎగ్జైటెడ్గా అనిపిస్తాయి మనకు కూడా. ఎంతోమందిని చాలా ఘోరాతి ఘోరంగా చంపేస్తూ వాళ్ళను వీడియోలు తీస్తూ ఉండే ఒక క్యారెక్టర్ను ఒక అమ్మాయి లోబరుచుకునే విధానం, అతన్ని చూసి కాపీ క్యాట్గా మారే అతని విధానం, పోలీసుల మీద ఉన్న ఒక కోపంతో ఇంకో సైకో కిల్లర్గా మారిన ఇంకొక వ్యక్తి, ఇలాంటి ప్రతి సీను మనకు ఎంత ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది అంటే అంత ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. ఒక స్టోరీలోకి వెళ్తే ఒక నార్మల్గా జయం రవి ఒక నార్మల్ క్యారెక్టర్, ఒక పోలీస్గా ఉన్న వ్యక్తి, అతనికి ఈ సైకో కిల్లర్ పట్టుకోవడానికి ఇస్తారు. కానీ అతన్ని పట్టుకునే స్కోప్లో అతను డ్రాప్ అయిపోతాడు. అయినా ఆ క్యారెక్టర్ అతన్ని వదలదు. వాళ్ళ ఫ్రెండ్ అయిన ఒక అతను సేమ్ అతని క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అతను అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. కానీ అతన్ని అతని ఫ్యామిలీని వదలకుండా సైకో కిల్లర్ చేసే విధానాన్ని పోలీసుగా లేకుండా ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ థీమ్. అసలు అతను చేసే ప్లాన్స్, వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఈ థీమ్ కాన్సెప్ట్ ఐడియా. ఎక్కడ మనకు చిన్న క్లూ కూడా అనిపించదు, ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే ఒక సైకోపాత్ వ్యూలో అనుకోకుండా జనరల్గా ఒక సీన్ ఉంటుంది. ఎవరినైనా కిడ్నాప్ చేసిన వెంటనే పోలీసులు జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ముందు వెనక చెక్ చేస్తూ ఉంటారు. కానీ అతను ఒకే ప్లేస్లో ఎప్పటి నుంచో వచ్చి కిడ్నాప్ అయినా కూడా అదే ప్లేస్లో ఉండి, అయిన 3 గంటలు అయిన 6 గంటలు అనే కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత 3 గంటలు జరిగిన తర్వాత కార్ను మూవ్ చేసి మర్డర్ చేసే విధానం, లాస్ట్లో ఫైండ్ అవుట్ చేసిన విధానం చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది మనకు. ఆ సీన్ అరే మనకి ఇలాంటివి తెలియదే అనిపిస్తుంది. మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని ఎంతగా వీడియో తీసి వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపాలనే కాన్సెప్ట్తో ఇంకో కాపీ క్యాట్ కిల్లర్ వచ్చి, ఇలాంటి ఆ కాపీ క్యాట్ కిల్లర్ను కూడా ఎంక్వైరీ చేసి ఆ కాపీ క్యాట్ కిల్లర్కి ఒక స్టోరీ ఉండి, ఇలాంటి ట్విస్ట్లను మనల్ని ఒక్కొక్క దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిదే స్టోరీ. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. తమిళ్ వచ్చిన వాళ్ళు తమిళ్లో చూడొచ్చు, లేదంటే యూట్యూబ్లో గాడ్ పేరుతో తెలుగులో ఉంది, హిందీ డబ్బుడు, ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు చూడండి, తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.